వెల్కమ్ టు మెగానిన్ టీవీ బర్నింగ్ టాపిక్. స్విట్జర్లాండ్లోని మంచు కొండల మధ్య జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఈసారి ఊహించని మలుపులకు వేదికైంది. నిన్నటి వరకు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్నట్లుగా గ్రీన్లాండ్ విషయంలో దూకుడు ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అకస్మాత్తుగా పీస్ అండ్ డిప్లొమసీ గురించి మాట్లాడుతున్నారు. అసలు ట్రంప్ మనసు మారిందా లేక మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణలే ఆయన్ను మార్చాయా? ట్రంప్ ఇక్కడ తన పాత దూకుడును పక్కన పెట్టి సరికొత్త దౌత్యనీతిని ప్రదర్శిస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న లోతైన అంతర్జాతీయ కారణాలేంటి? అమెరికా ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? లెట్స్ వాచ్. దావోస్ సదస్సు ప్రపంచ దేశాల ఆర్థిక రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక వేదిక. ఈసారి అందరి కళ్ళు అమెరికా వైపు ఉన్నాయి. విమాన ప్రయాణంలో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొని కాస్త ఆలస్యంగా చేరుకున్న ట్రంప్ తన ప్రసంగం మొదలు పెట్టగానే ఒక్కసారిగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. నిన్నటి వరకు గ్రీన్లాండ్ విషయంలో సైనిక చర్యకైనా సిద్ధమే అన్నట్లుగా హెచ్చరికలు పంపిన అగ్రరాజ్యాధినేత ఇప్పుడు సహకారం, పరస్పర గౌరవం అంటూ శాంతి వచనాలు పలికారు. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు. కానీ ఇక్కడ ట్రంప్ మాటలే ఒక భారీ యాక్షన్లా అనిపించాయి. ఇంతకుముందు గ్రీన్లాండ్ విషయంలో సైనిక చర్యలకు సిద్ధమే అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన స్వరంతో మాట్లాడారు. ఆయన మాటల్లో యుద్ధ హెచ్చరికల కన్నా సంభాషణలు, అంతర్జాతీయ సహకారం, పరస్పర గౌరవం ఎక్కువగా వినిపించాయి. ఈ మార్పు ఒక్కసారిగా జరిగిన మనస్సు మార్పు కాదని, దాని వెనుక లోతైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఎప్పుడూ బిగ్ బ్రదర్ పాత్రను పోషిస్తోంది. అయితే ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలు అమెరికా ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ తీసుకున్న ఈ యూటర్న్ అమెరికా ప్రపంచ నాయకత్వంపై పెరుగుతున్న ముప్పును దృష్టిలో పెట్టుకుని చేసిన నిర్ణయం. అమెరికా విస్తరణవాద వైఖరి కొనసాగితే అది ప్రపంచ వేదికపై తన ప్రతిష్టను కోల్పోయే ప్రమాదం ఉందని వైట్ హౌస్ అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైనా మరియు రష్యా వంటి దేశాలు ఈ పరిస్థితిని ఉపయోగించుకొని కొత్త ప్రపంచ శక్తి సమీకరణాలు ఏర్పరిచే అవకాశం ఉందని అమెరికా భయపడుతోంది. అమెరికా విదేశీ విధానం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. నిన్నటి వరకు మేము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించిన ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు ఆచీతూచీ అడుగులు వేస్తోంది. దీన్ని చూస్తుంటే ముందు వెనుక చూసుకోకుండా చెరువులో దూకితే బయటకు రావడం కష్టమని అమెరికాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లుంది. విస్తరణవాద వైఖరి వల్ల అమెరికా తన ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారాన్ని వేసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రపంచ వేదికపై తన ప్రతిష్ట మసకబారకుండా ఉండేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం చైనా మరియు రష్యాల పెరుగుతున్న బలం. అమెరికా ఎక్కడైనా ఖాళీ వదిలితే ఆ గ్యాప్ను భర్తీ చేయడానికి ఈ రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అమెరికా ప్రపంచ దేశాల నుండి దూరం జరిగితే చైనా తన బెల్ట్ అండ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో ఆ దేశాలను తన వైపు తిప్పుకునే ప్రమాదం ఉంది. రష్యా తన సైనిక బలంతో ఐరోపాలో పట్టు సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో కంచె చేను వేసినట్లు తన మిత్ర దేశాలనే అమెరికా దూరం చేసుకుంటే కొత్త ప్రపంచ శక్తి సమీకరణాలు ఏర్పడతాయని వైట్ హౌస్ భయపడుతుంది. అమెరికా ఎప్పుడు తనను తాను వరల్డ్ పోలీస్గా భావిస్తుంది. అయితే మితిమీరిన జోక్యం వల్ల అనేక దేశాల్లో అమెరికా వ్యతిరేకత పెరుగుతుంది. కేవలం తుపాకులతో కాకుండా దౌత్యంతో గెలవాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. ఒకసారి ప్రపంచ నాయకత్వ పగ్గాలు చేజారితే మళ్లీ వాటిని దక్కించుకోవడం అసాధ్యమని వాషింగ్టన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దావోస్ సమావేశాల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ వంటి నేతలు అమెరికా ఏకపక్ష విధానాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అమెరికా తన శక్తిని దుర్వినియోగం చేస్తూ ఇతర దేశాలను ఒత్తిడికి గురిచేస్తోందని వారు అభిప్రాయపడ్డారు. మార్క్ కార్నీ అయితే అమెరికా ఇలాగే కొనసాగితే ప్రపంచం కొత్త పొత్తుల వైపు మళ్లుతుందని, అది అమెరికా ప్రభావాన్ని మరింత తగ్గిస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అమెరికాకు హెచ్చరికలుగా మారాయి. ట్రంప్ దూకుడు విధానాల కారణంగా
నాటో, యూరోపియన్ యూనియన్ దేశాల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీనికి నిదర్శనంగా ట్రంప్ ప్రసంగం అనంతరం యూరోపియన్ పార్లమెంట్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్యలను తాత్కాలికంగా నిలిపివేయడం గమనార్హం. ఫ్రాన్స్ కూడా స్పష్టంగా స్పందిస్తూ సుంకాలు లేదా వాణిజ్య ఒత్తిళ్ల ద్వారా ఏ దేశ సార్వభౌమత్వాన్నైనా ప్రభావితం చేయడం అంగీకారయోగ్యం కాదని చెప్పింది. గ్రీన్లాండ్ వివాదం ఈ ప్రతికూల భావనను మరింత పెంచింది. గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగం కాగా డెన్మార్క్ నాటోలో కీలక సభ్యదేశం. నాటో ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది మొత్తం నాటోపై దాడిగా పరిగణించబడుతుంది. అలాగే యుద్ధ పరిస్థితి లేకుండా సార్వభౌమ దేశ భూభాగాన్ని ఆక్రమించటం ఐక్యరాజ్య సమితి చార్టర్కు విరుద్ధం. ఈ నియమాలను అమెరికా ఉల్లంఘిస్తే అది అంతర్జాతీయంగా ఒంటరిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1951లో అమెరికా డెన్మార్క్ మధ్య ఒక కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అమెరికా, డెన్మార్క్ మరియు గ్రీన్లాండ్ సార్వభౌమత్వాన్ని అధికారికంగా అంగీకరించింది. అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ సైనిక చర్యలకు దిగితే అది అమెరికా గతంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించినట్టే అవుతుంది. ఇది అంతర్జాతీయ న్యాయస్థానాల్లో తీవ్రమైన చట్టపరమైన సవాళ్లకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం నాటోలో 32 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. వీటిలో చాలా దేశాలు యూరోపియన్ యూనియన్లో భాగమే. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా మొండి వైఖరితో ముందుకు వెళ్తే నాటోలో తీవ్రమైన చీలిక వచ్చే ప్రమాదం ఉంది. ఇది అమెరికా దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలకు తీవ్రంగా హానికరం. నాటో బలహీనపడితే రష్యా మరియు చైనా వంటి దేశాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ప్రభావాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. అగ్రరాజ్యమైనా సరే కొన్నిసార్లు అంతర్జాతీయ నియమాలకు తలవంచక తప్పదు. మైట్ ఈజ్ రైట్ అనే సూత్రం ఇక్కడ పనిచేయదు. గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగం. డెన్మార్క్ నాటోలో కీలక సభ్యదేశం. నాటో నియమాల ప్రకారం ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది మొత్తం కూటంపై దాడిగా భావిస్తారు. అంటే అమెరికా తన సొంత మిత్రదేశాలతోనే యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధం లేని సమయంలో ఒక దేశం భూభాగాన్ని ఆక్రమించటం ఐక్యరాజ్య సమితి చట్టాల ప్రకారం నేరం. ఈ సాహసం చేస్తే అమెరికా ప్రపంచ దేశాల ముందు దురాక్రమణదారుగా మిగిలిపోతోంది. నాటోలోని 32 సభ్య దేశాల్లో చాలా వరకు యూరోపియన్ యూనియన్కు చెందినవే. అమెరికా ఒంటెద్దు పోకడల వల్ల నాటో బలహీనపడితే అది రష్యాకు పెద్ద వరంగా మారుతుంది. నాటోలో చీలిక వస్తే రష్యా, చైనాలు యూరప్ మార్కెట్లపై, రాజకీయాలపై తమ పట్టును పెంచుకుంటాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించే ట్రంప్ తన డిప్లొమాటిక్ టోన్ మార్చుకున్నారు. రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్లుగా అమెరికా తన తప్పును లేదా తన బలహీనతను గుర్తించి శాంతి మార్గాన్ని ఎంచుకుంది. దావోస్ వేదికగా ట్రంప్ ప్రదర్శించిన ఈ మెతక వైఖరి వెనుక బలమైన వ్యూహం ఉందని స్పష్టమవుతోంది. ఇది కేవలం గ్రీన్లాండ్ వివాదానికి ముగింపు మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై అమెరికా తన స్థానాన్ని కాపాడుకోవడానికి చేసిన సర్వైవల్ స్ట్రాటజీ.